కడప ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల పోటీ చేస్తుంది. సరే, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా భూపేష్ రెడ్డి గారిని పోటీలో పెట్టారు. ప్రధానంగా కడప జిల్లాను మాత్రమే తీసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అన్నటువంటి దాని మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ అనేది నడిచింది ప్రచారంలో. సరే, తెలుగుదేశం వీళ్ళ ఈ కార్యక్రమాలు వీటి మీద భూపేష్ రెడ్డి వెళ్ళారు. షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి ఒకటే కుటుంబం. జరిగిన ఇన్సిడెంట్. అందులో ప్రధాన భాగస్వామిగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. బాధితురాలు కింద సునీతా రెడ్డి ఉంది. ఆవిడ పక్కన షర్మిల ఉంది. కొంగు జార్చి అడిగింది. కానీ ఎందుకు కడప ప్రజలు అటు మొగ్గలేదు? అది కడప ప్రజలు వాళ్ళని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ అవినాష్ రెడ్డిని ఎందుకు? అదేనండి. ఈ ప్రశ్నకి సమాధానం రావాలంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే సమాధానం రాదు. అది కడప ప్రజలు సమస్య ఆళ్ళు సమాధానం పరుచుకోవాలి. 2 విధాలుగా తీసుకోవచ్చు. మీ ఇంట్లో సమస్య మాకెందుకు అనుకోవచ్చు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఇంట్లో సమస్య అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చూసుకుంటారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నిలబడుతున్న వ్యక్తి మీద హత్యానేరం మోపబడింది. హత్యానేరం ఇదో ఉంది, ఆరోపణ ఉంది అన్నప్పుడు అటువంటి హత్యా రాజకీయాలు చేయగలిగిన వ్యక్తుల్ని ఎందుకు గెలిపించుకోవాలి అన్న ఆలోచన ఆ కడప జిల్లా ప్రజానీకానికి రాకపోతే అది వాళ్ళ కర్మ అనుకోవాలే గాని వేరే వేరే రీజన్స్ నాకైతే ఏమీ కనపడట్లేదు. సాధారణంగా ఎక్కడైనా గానీ మిగతా ప్రాంతాల్లో అంత తీవ్ర ఆరోపణలు ఇంట్లో కుటుంబ సభ్యులే ఫలానా వాడే చంపాడు, ఫలానా వాళ్ళు కాపాడుతున్నారు అన్నీ అదే కుటుంబంలో జరిగింది. అటువంటి వ్యక్తుల్ని ఆదరిస్తున్నారు అంటే బేసిక్‌గా ఆ జిల్లా వాసులు వాళ్ళ మనస్తత్వాన్ని లేదా వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందే గాని, కరెక్ట్. బయట నుంచి మన ఊరోళ్ళు చూస్తున్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగాను ఉంటది. బాధాకరంగాను ఉంటది. ఇటువంటి వాళ్ళని వీళ్ళెందుకు ఎన్నుకుంటున్నారా అని. ఇప్పుడు అదే సంస్కృతి రాష్ట్రమంతా రుద్దే ప్రయత్నం జరుగుద్ది. అటువంటి వాళ్ళు గనక అధికారంలో గనక ఉంటే. గతంలో ప్రజలు ఇచ్చారు అధికారాన్ని. 5 ఏళ్లలో తెలుసుకొని వాళ్ళని తొలగించారు అని అనుకోవడమే ఈ ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ యొక్క పరమార్థం. రైట్. ఇక దేశ రాజకీయాల్ని, ఏపీ రాజకీయాల్ని ముడిపెట్టి చూస్తే రిజల్ట్ మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ప్రధాన కార్యాలయం నుంచి కూడా ఫోన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఎన్‌డీఏ కన్వీనర్‌గా అంటే కాలచక్రం గిర్రం తిరుగుతూ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చి ఆగుతుందన్నట్టు, ఈయన ఎక్కడైతే దేశ రాజకీయాలు మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే ఆయన దగ్గరికే ఆ పదవి రావడం అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చక్రం తిరిగే స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం తిరుగుతా వచ్చి అక్కడికైనా అక్కడ ఆగాల్సిందే. ఆయన ఎన్‌డీఏ కన్వీనర్‌గా అని మీరు చెప్తున్న వార్త ఏదైతే ఉందో అదే గనక వాస్తవం అయితే చంద్రబాబు చంద్రబాబు గారు తన పూర్వ వైభవానికి చేరారని అనుకోవాలి. ఒకవైపు ప్రజల ఆమోదం. నిన్న మొన్నటి దాకా ఉన్న ప్రధాన మంత్రులు గానియండి, బీజేపీ వాళ్ళు గాని చంద్రబాబు గారి మీద విపరీతం ప్రేమ కనపరచలా. వాళ్ళు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మీదే ప్రేమ చూపించారు. ఒక విధంగా ప్రజలందరికీ అనుకునేది ఏంటంటే బలవంతం పెళ్ళే తప్పితే ఈ కూటమి ఇదని. ఈ కూటమిలో ఈ రోజు ఈ అప్రతిహత విజయం చూసిన తర్వాత వాళ్ళకి గూడా కేంద్రంలో 400 పార్ అన్నారు. 400 సంగతి పక్కన పెట్టండి. 300 300 కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు కాబట్టి మళ్ళా బాబు గారు అవసరం వచ్చి ఆ ప్రపోజల్ పంపారేమో. అంటే ప్రస్తుతానికైతే ప్రపోజల్ ఉంది లేదు అంటే నాయుడు గారు ఆఫీస్ అయితే తిరస్కరించింది. అటువంటివి ఏమి లేవు అనేసి. తిరస్కరించినట్టు చూశాను నేను పత్రికలో. అది దీనికి సంబంధించిందా లేక వేరే దానికి సంబంధించిందా నాకు తెలియదు గానీ, ఒకవేళ అటువంటి ప్రపోజల్ కనుక వస్తే ఆయన మళ్ళా తన పూర్వ వైభవానికి చేరుకున్నట్టే. అదే ఇప్పుడు ఆ గతంలో కూడా ఆయన ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఉన్న ఆయన తనకు తానో లేదా తన వారసులో పెంపొందించుకోవడానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఆ కన్వీనర్ పదవి రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కోసం, ఈటి కోసమే వాడాడు. దాని ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరం స్పష్టంగా కనపడుతుంది మనకి. ఈసారి అటువంటి అవకాశం కనుక వస్తే అది రాష్ట్రాభివృద్ధికే వాడతాడు తప్పితే ఇంకొక రకంగా ఆయన వాడతాడని మనం ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయము. సో మళ్ళీ ఆయన కన్వీనర్ అనే బదులు అంటే పార్టీల పరంగా వీళ్ళిచ్చే ఈ ఫ్రంట్ లో నేమ్స్ వీటిని ఇలా ఎందుకు పెట్టుకుంటున్నా నాకు తెలియదు గానీ, మీరు లాస్ట్ లో చెప్పినటువంటి దాని ఫలాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారన్న దానికి ఆయనకు వచ్చిన ట్యాగ్ ద సీఈఓ వర్షన్ 4.0. సరే ఇప్పుడు టెక్నికల్ పేర్లు ఏమైనా పెట్టుకోనివ్వండి 4.0 అనండి ఇంకోటి అనండి ఏదైనా అంటే లేదు సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఒక వ్యక్తి 40 ఏళ్ల జీవితంలో కేవలం సరే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఉండే ఆస్పిరేషన్స్ వేరే ఉండొచ్చు. త్రూఅవుట్ ద జర్నీ ఆఫ్ 45 ఇయర్స్ యాస్ ఎన్ ఎమ్మెల్యే, యాస్ సీఎం ఆయన తనకంటూ కొన్ని సిస్టమ్స్ ఏర్పరుచుకున్నాడు. వ్యక్తిగతంగా కానివ్వండి, తన నడవడిక పరంగా కానివ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు అలాగే గుర్తొస్తాడు. ఆయన చేసిన పనులు భవిష్యత్తుకు ఉపయోగపడేవి. ఈ రోజు తినేసి చేతి కడిగేసే పనులైతే ఆయన చేయడు.
ఆయన నేర్చుకోండి, ఎదగండి అని చెప్పే క్యాండిడేట్. కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాల దృష్ట్యా ఒకవేళ తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాష్ట్ర అవసరం కోసం ఆయన 4 అడుగులు వెనక్కేయటమో, తలొగ్గటమో చేస్తాడు. దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుంటాడు. రాష్ట్ర అభివృద్ధి అంటే మన అభివృద్ధే. మనం ఎగ్జాక్ట్లీ. కాకపోతే మన తర్వాత తరాల అభివృద్ధి. ట్రూ. ఏదన్నా జరుగు ఆయన దానికోసం ఆలోచిస్తాడు తప్పితే ఇది. గత ఎన్నికల్లో కూడా ఆయన చేతులు జోడించి తల వంచి చెప్పాడు ప్రజలందరికీ. మీరు నాకు ఓటేయకపోతే జరిగే పరిణామాలు ఇవి అని. అప్పుడు ఏందిలే ముసలాయన ఇట్ట చెబుతాడనేదో ఎక్సెక్కాలు చేశారు. దాని ఫలితం ఏంటో చూశారు. ఈసారి ఆ తప్పు చేయలేదు మళ్ళా. ఆయనకి ఈసారి అవకాశం చేతులు ఇచ్చారు. కాల్చుకోలేదు. ఈసారి చేతులు కాదు. ఒకసారి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఇంక చేతులు లేనప్పుడు ఏం చేస్తారు? కొత్త చేతులు ఎవడన్నా తెచ్చి తొడగాలి. అలా ఆయన అయితే తొడుగుతాడని చెప్పి మళ్ళా ఆయనకిచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎంతసేపు కష్టపడి అభివృద్ధి చేయటం, ఆ ఫలాలు వేరే వాడొచ్చి తినేసి, మొత్తం ఆయన పెంచిన తోటను ధ్వంసం చేయటం. ఈయన మళ్ళా కింద నుంచి మొక్కేసుకొని పెంచుకొని రావటం. అమరావతి తీసుకున్న అదే అయింది. అంతకుముందు హైదరాబాద్ ఇంత చేసిన తర్వాత కూడా అదే. బేసిక్‌గా ప్రజలు గూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఆయనకి సహకరిస్తే అభివృద్ధి అంటే ఏంటో అంటే వాళ్ళ ఎలా తర్వాత ఉందంటే తరాలకు ఈ రోజు తెలుస్తుంది. ఉన్నటువంటి ఈ సెనారియోని పరిశీలించిన తర్వాత మీ స్టేట్మెంట్ నాకేమనిపిస్తుందంటే, ఈయన సంపాదించి పెడతాడు. కడుపు కట్టుకొనో, లేదంటే ఏదో ఒకటి చేసి లేదా ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇది అని సంపాదించి పెడితే, ఇది ప్రజల తప్పనంటున్నాను నేను. మిగతా పాలకులు తప్పని నేను అనను. ప్రజల తప్పేంటంటే, వీళ్ళకి అధికారం ఒకటి కావాలి. సో ప్రజలకేం కావాలంటే చంద్రబాబు సంపాదిస్తున్నాడు. మనకి ఏదో ఇవ్వాల్సింది కొంచెం ఇస్తున్నాడు. అదేదో వీడొస్తే ఎక్కువ ఇస్తాడు కదా! ఖచ్చితంగానే అదే యాటిట్యూడ్‌తో సహజంగా ఎవడైనా గాని కడుపు నిండా తిండి పెట్టిన తర్వాత లేదా తన అవసరాలు తీర్చే ప్రభుత్వం కాదు మీరున్నారు. మీ అవసరాలన్నీ ఒక వ్యక్తి తీరుస్తున్నాడు. పక్కన ఇంకో వ్యక్తి వచ్చేసి అవేంటి నేను ఇంకా ఎక్కువ తీరుస్తాను అన్నప్పుడు సహజంగా ఆడేమనుకుంటాడు ఈయనిచ్చే వాటితో పాటు అవి కూడా ఇస్తాడు అనుకుంటున్నారు. కానీ మీ ఉద్దేశం ఏంటి? అయి కాదు నేను ఇచ్చే కొద్దే నేను ఇస్తాను. ఆ తర్వాత తెలుసుకొని బాధపడటం నుంచి చేసేదేమి లేదు. ఇప్పుడైనా గాని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మంచి, ఎవరు చెడు అని బేరీజు చేసుకొని, కులము, మతము, ప్రాంతము అనే దాన్ని వదిలేసి, ఈ ఎన్నికల్లో అయితే పూర్తిగా టోటల్‌గా అవన్నీ వదిలేసే ఓటు చేశారు. కరెక్ట్. ఇదే పరిస్థితి కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటది. రైట్. థాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. థాంక్ యూ అండి. సో, ఇది 2024కి సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి విషయం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ. రైట్. థాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. థాంక్ యూ అండి. సో, ఇది 2024కి సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి విషయం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ.